తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలకు అతిపెద్ద పండుగ మహానాడు. ఈ కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్ గా ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 26, 27, 28 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో సెజ్ భూముల్లో మహానాడు నిర్వహించాల్సి ఉంది. ఎప్పట్లాగానే దీనిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మహానాడుపై నిన్న సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశం మొత్తం పొదుపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. పార్టీ పరంగానూ పొదుపు చర్యలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగా మహానాడును వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానితులుగా పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు హాజరవుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో జరిగే మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఆయా క్లస్టర్ల నుంచి ఆన్లైన్ లో హాజరవుతారు. ప్రతి క్లస్టర్ వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. తీర్మానాలతో పాటు ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు విధానాలనే పాటిస్తామని పల్లా వివరించారు. అలాగే ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడుతో పాటు 23, 24 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మహానాడును కూడా రద్దు చేశారు.